కురంగ్ పెడల్ 1 అవర్ 52 మినిట్స్ రన్ టైంతో తమిళ నుండి తెలుగులోకి 70 ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రాశి అరగప్పన్ గారు రాసిన సైకిల్ అనే ఒక షార్ట్ స్టోరీని ఆధారంగా హీరో శివకార్తికేయన్ గారు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా చేసిన మూవీ ఇది. పాయింట్కి వస్తే మూవీ నచ్చింది గైస్. ఆయన ప్రొడ్యూస్ చేశారని చెప్పట్లేదు, బట్ నిజంగానే నచ్చింది. మధ్య మధ్యలో స్లోగా ఉంటుంది, అది మాత్రం ముందే చెప్పేస్తున్నా. కానీ సరికొత్త స్టోరీతో ఇలానే ఉంటుందేమో అనిపించేలా చేసే పర్ఫెక్ట్ 1980s సెటప్ విత్ విలేజ్ ఎన్వైర్న్మెంట్తో నాస్టాలజిక్ ఫీల్ని తెప్పించి కొన్ని ఫాదర్ అండ్ సన్ సీన్స్ హార్ట్ వార్మింగ్గా అనిపించాయి. మీ ఇంట్లో స్కూల్ పిల్లలు ఉంటే వేసి చూపించండి ఈ మూవీ. 1980sలో సైకిల్ లేని ఒక పేద కుర్రాడు ఎలా అయినా సైకిల్ నేర్చుకోవాలని చేసిన ప్రయత్నమే సినిమా. అదే బేసిక్ స్టోరీ లైన్ కూడా. స్లో పేస్ట్ అని పక్కన పెడితే రిఫ్రెషింగ్ స్టోరీ, ఎక్కువసేపు చూస్తున్నామని అనిపిస్తున్నా సరే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది విత్ వెరీ గుడ్ తెలుగు డబ్బింగ్. ఈవెన్ మన పేరెంట్స్ కూడా కనెక్ట్ అవుతారు. వాళ్ళ టైంలో సినిమా థియేటర్, లాటరీ టికెట్స్, నైట్ టైం వీధిలో వేసే తోలుబొమ్మలాట, సైకిల్ని 1 అవర్కి కొన్ని పైసలకి రెంట్కి తీసుకోవడం, ఇలాంటివన్నీ. అఫ్కోర్స్ వీటిలో కొన్ని 90s కిడ్స్ జనరేషన్లో కూడా చూసాం. చల్లో షో అని గుజరాతీ ఫిల్మ్ ఒకటి 2022లో ఆస్కార్కి నామినేట్ అయింది. అందులో ఒక చిన్నపిల్లాడికి సినిమా మీద ఉండే ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమా. ఈ కురంగు పెడల్ అనే సినిమా కూడా సైకిల్ మీద ఉంటుంది. ఇది కూడా ఏదైనా అవార్డ్స్కి అట్లీస్ట్ నామినేట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి కళలు, ఆశయాల్ని ఇష్టంగా ప్రోత్సహించడం అనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు, క్లీన్ సినిమా అయితే. బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ చెప్పేశా. ప్లస్ పాయింట్స్: నలుగురు చిన్నపిల్లల యాక్టింగ్, కాళీ వెంకట్ గారు మరియు సైకిల్ షాప్ ఓనర్గా చేసిన, మిలిటరీ అనే రోల్లో చేసిన యాక్టర్స్ మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ కొన్ని సీన్స్ చూడడానికి మంచి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. క్లైమాక్స్ సైకిల్ రేసు, ఫ్రెండ్స్ మధ్యలో కాన్వర్సేషన్స్, తెలుగు డబ్బింగ్, సైకిల్ కోసం ఆ బాబు పడే పాటలు, బొమ్మలతో ఆ తండ్రి ఎందుకు సైకిల్ నేర్చుకోలేదో తెలియజేసిన ఫ్లాష్ బ్యాక్, కొంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై గిబ్రాన్ గారు. బెస్ట్ పార్ట్ 1980 సెటప్ అండ్ సినిమాటోగ్రఫీ. ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పిందే, స్లో పేస్ట్. స్టార్టింగ్ అరగంట బాగా స్లో ఉంటుంది. ఇంకా యాక్యురేట్గా చెప్పాలంటే ఈ మూవీ ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అని చెప్పొచ్చు. ఇదే అతిపెద్ద మైనస్. స్టోరీ వైజ్ కంప్లీట్గా న్యూనే. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, స్లో పేస్ట్ పర్లేదు అనుకుంటే డెఫినెట్గా చూడదగ్గ సినిమా. మంచి మెసేజ్ కూడా ఉంది. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ అటెంప్ట్, బట్ స్లో పేస్ట్ హియర్ అండ్ దేర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.